ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో మంచి చేసేవారికే మద్దతు ఇవ్వాలని, ఉన్నతమైన విలువలు, నీతి నిజాయితీ కలిగిన నాయకులకు మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించండి అని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం పొదిలి మండలంలోని కుంచెపల్లి, నడింపల్లి, ఉన్న గురువాయపాలెం, దసర్లపల్లి, మల్లవరం, కొస్టాలపల్లి, మాదిరెడ్డిపాలెం, ఎస్సీ కాలనీ, కంభాలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా ఆయా గ్రామాల్లోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో చేసిన మంచిని వివరించారు. అనంతరం ఆయా గ్రామాల ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నో గొప్ప విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయే పాలన అందించారని చెప్పారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఇటువంటి గొప్ప పాలనలో తాను భాగస్వామిని అయినందుకు తనకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. అన్నా రాంబాబు జగనన్న పాలన అంటే ఏమిటో పెత్తందారులకు అర్థం కాదని విమర్శించారు. జగనన్న ఆదేశాల మేరకు, జగనన్న ఆశీస్సులతోటి మార్కాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు అనేటువంటి నేను పోటీ చేస్తా ఉన్నాను. పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తుపై మీ ఒక్కొక్కరికి ఉన్నటువంటి 2 ఓట్లు, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు, మరొకటి అన్నా రాంబాబు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ఫ్యాన్ గుర్తు వేయించి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీకు సేవ చేసే అవకాశం కల్పించమని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మార్కాపురంలో నివాసం ఉంటా. గత 15 సంవత్సరాలుగా గిద్దలూరు నియోజకవర్గ రాజకీయాల్లో అక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. అట్లే గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న నన్ను మార్కాపురం నుంచి పోటీ చేపిస్తా ఉన్నాడు జగన్. మార్కాపురంలో పోటీ చేస్తున్న అన్నా రాంబాబును తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాయని పోల్చుకుంటూ ఎవరు మీకు ఉపయోగపడతారు, ఎవరి ద్వారా అయితే మీకు ప్రయోజనం చేకూరుతుంది, ఎవరు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఎవరు గ్రామాల్లో చిచ్చు పెట్టి తద్వారా లబ్ధి పొందాలనుకుంటారు, ఎవరంటే అనుకోవడం లేదు. మీరు ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారే 100% మీకు మంచి చేస్తున్నాడు అనేటువంటి విషయము అర్థమవుతుంది. అలాగే ఇద్దరు పోటీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీల తరఫున పోటీ చేస్తున్నటువంటి వాళ్ళని బేరీజ్ వేసుకుంటే అన్నా రాంబాబు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మీకు సేవకుడుగా ఉంటాడు, చేస్తాడు అనేది కూడా మీకు రూఢి అవుతుంది.